జగన్ పై పథకం ప్రకారమే దాడి చేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇది ఆకతాయాలు చేసిన పని కాదన్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టమన్నారు. కేసు దర్యాప్తులో అన్ని వివరాలు బయటకు వస్తాయని చెప్పారు. సీఎం జగన్ దాడి వెనుక టీడీపీ నేత బోండా ఉమానా ఆయన కంటే పెద్దవాళ్ల అన్నది విచారణలో తేలుతుందని చెప్పారు. ఈ కేసులో ఎవరినో ఇరికించాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఈ దాడిపై పవన్ కళ్యాణ్, చంద్రబాబు వ్యాఖ్యలు అర్థరహితమని సజ్జల కొట్టిపారేశారు. ప్లాంట్ అటాక్ అనే దానికి రీజన్ కూడా చెప్పాము. ఎందుకు చెప్పామంటే జరిగిన పద్ధతి కానీ ఆ ఫోర్స్ ఎంత ఫోర్స్ఫుల్గా వచ్చింది అనేది కానీ అది ఇద్దరికి తగిలి కూడా అంతే ఫోర్స్ఫుల్గా తగలడం అంటే ఇట్ ఈజ్ నాట్ ఎవరో ఆకతాయి చేసిందో ఊరికి గాల్లోకి విసిరిందో ఇచ్చేసిందో అది కాదనేది అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. గురి పెట్టి కొట్టారు. అదృష్టవశాత్తు తప్పింది. మా అదృష్టవశాత్తు అది తప్పింది. అక్కడికి ఈయనకు తగిలి రెండవది వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలింది. ఆయన కన్నుకు తగిలింది నేరుగా. ఆయనకే అంత ఫోర్స్ఫుల్గా తగిలింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎంత గట్టిగా తగిలి ఉంటుంది. అది కొంచెం కింద అయితే ఏమయ్యేది, ఇది మేము ఎక్స్ప్రెస్ చేసింది. మేము ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది. ఆ కాన్స్టిట్యున్సీ సంబంధించిన బోండా ఉమా ఎవరో టార్గెట్గా మూవ్ అవుతున్నారు, ఆయన ఇరికించాలని చూస్తున్నారు అంటారు. ఇరికించాలని చూడడం ఇది. రేపు ఎవడైనా సరే హత్య చేసిన వాడైనా నన్ను దీంట్లో ఇరికించాలనుకుంటున్నారంటే ఎట్లా కుదురుతుంది? ఇందులో ఒక ఇరికించేది ఏమి ఉండదు. వాళ్ళు చేసి ఉంటే దొరుకుతారు. దొరికితే చట్టం పని తను చేసుకుపోతుంది. లేదు అనుకుంటే అక్కడికి ఆగుతుంది. బోండా ఉమా లేదంటే ఆయనకంటే పై వాళ్ళు ఉన్నారా, లేదంటే ఆయన కింద వాళ్ళు ఆయన ఆశీస్సులతో చేయించారా, ఎవరుంది అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. మేము చెప్పగలిగింది ఆ ఇన్సిడెంట్ ప్రీ ప్లాన్డ్, ప్రీ మెడిటేటెడ్ అటాక్ అనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. అది ప్రీ ప్లాన్డా ప్రీ మెడిటేటెడ్ అనే ఆధారాలు ఉన్నప్పుడు దానికి తగిన మోటివ్ ఎవరుకుంటుంది అనుకున్నప్పుడు పలానా వాళ్ళు ఉండొచ్చు అని భావించినాము. వాళ్ళు కాక ఇంకోరు ఉండొచ్చా, అంతకంటే చంద్రబాబు నాయుడు కంటే ఇంకా పైన ఎవరైనా ఉన్నారా, లేదంటే చంద్రబాబు నాయుడు కంటే కింద వాళ్ళు అనుకున్నారా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేరాలి.